ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఐపీఎల్ 2025లో అరంగేట్రం చేసిన వైభవ్ అదే సీజన్లో సెకండ్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ బాది సెన్సేషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2026లో కూడా తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో 50 పరుగులు చేసి షాక్ ఇచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే 6 బాది క్రికెట్ ప్రపంచం తన వైపు తిరిగేలా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ బౌలర్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను తొలి బంతికే సిక్సర్ బాది తన కోరిక తీర్చుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్ లో తొలి బంతికి 6 బాదాలి అనే కోరిక ఉందని చెప్పిన వైభవ్ గువాహటి మ్యాచ్ లో అది తీర్చేసుకున్నాడు. అదే ఓవర్లో 3 బంతుల్లోనే 2 సిక్సర్లు బాది అందరినీ షాక్ చేసేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ముంబైపై కేవలం 14 బంతుల్లోనే ఒక 4, 5 సిక్సర్లతో 39 పరుగులు బాది జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చాడు. బుమ్రా, బౌల్ట్, శార్దూల్ బౌలింగ్ లో సిక్సర్లు బాది తానేంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. దాంతో ఇలాంటి మేటి బ్యాటర్ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ డిమాండ్ చేశాడు. 15 ఏళ్ల వయసులో వైట్ బాల్ క్రికెట్లో ఇలాంటి ఆటను తానెప్పుడూ చూడలేదు అన్నాడు. బుమ్రా బౌలింగ్ కోసం ఎదురు చూశానని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈసారి బుమ్రాను కొడతానని అతను ముందే చెప్పాడని, చెప్పినట్టే మొదటి బంతికి సిక్సర్ బాదాడని కితాబిచ్చారు. వైట్ బాల్ క్రికెట్లో బుమ్రా లాంటి బౌలర్ లేడు అన్న పఠాన్ అలాంటి బౌలర్ బౌలింగ్ లో సిక్సర్లు కొట్టడం చిన్న విషయం కాదు అన్నాడు. ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వైభవ్కు వెంటనే టీమిండియా క్యాప్ ఇవ్వాలని సూచించాడు. అతనికి ఇంకో 20 సంవత్సరాల పాటు ఆడే సామర్థ్యం ఉంది అన్న పఠాన్ వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని కోరాడు.